హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎట్లున్నారు? నేనైతే మస్తుగున్నా. ఈ వీడియో వచ్చేసి తుల్జాపూర్ భవానీ టెంపుల్ గురించి ఈ వీడియో పెడుతున్నాను. కంపల్సరీగా చూడండి. ఈ ఆర్చ్ నుండే తుల్జాపూర్ ఊర్లోకి ఎంటర్ అవుతాము. మనకి మహారాష్ట్ర అంటే మనకి కంపల్సరీ గుర్తు రావాల్సింది ఛత్రపతి శివాజీ గారు. ఏ ఊరికి వెళ్ళినా ఛత్రపతి శివాజీ గారి స్టాచ్యూ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ కూడా మీకోసం నేను చూపిస్తున్నాను, చూడండి. మాకు తెలిసి టెంపుల్కి 2 వేస్ ఉన్నాయి కావచ్చు, ఇంకా తెలియకుండా ఎన్ని వేస్ ఉండాలో మాకు తెలియదు. కానీ స్టాచ్యూ నుండి స్ట్రైట్గా ఒక వే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ నుండి ఇంకొక వే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా ఫ్రాడ్ అవుతుంది అక్కడ. వాళ్ళు ఎలా ఫ్రాడ్ చేస్తారో కూడా నేను చెప్తాను. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా అంటే చాలా రష్ ఉండే. సో అక్కడున్న కోఆర్డినేటర్స్ వాళ్ళు మా దగ్గరకు వచ్చేసి మీకు ముఖదర్శనం ఇస్తాము, ఒక 1000 రూపీస్ అన్న 2000 అన్న, యాక్చువల్గా మాకు 5 అడిగారు. మేము బేరం చేసుకొని 2500కి బేరం చేసుకున్నాము. అక్కడ వాళ్ళు ఏమైనా ముఖదర్శనం ఇస్తారు, ఏం లేదు అక్కడ పోయి ఇక్కడ నాకు ఫోన్ చేస్తే మేము పంపిస్తాము, ఇంకేది అవసరం లేదని చెప్పేసి చేతిలో ఒక కొబ్బరికాయ ప్లేట్ పెట్టినారు. ఇదంతా టెంపుల్ బయట ఉండే షాపింగ్ ఏరియా. చాలా పెద్ద ఉంటుంది షాపింగ్ ఏరియా, మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయం ఇది టెంపులా అనేసి. ఇక్కడ కనబడుతుందో పెద్ద బిల్డింగ్, అదే టెంపుల్. అసలు ఎక్స్పెక్ట్ చేయం మనం ఇది టెంపుల్ అనేసి. ఏదో కోటలా ఉంది, కానీ మనం ఇందులో వెళ్ళిన తర్వాత లోపలికి దిగాలి, అంటే కొన్ని మెట్లు దిగాలి, అక్కడ మనకు టెంపుల్ ఉంటుంది. ఇది మాత్రం ముఖద్వారం అంటారు కదా, అది అన్నట్టు టెంపుల్కి. అది చూస్తే మాత్రం కోటలాగా ఉంది, మన ఊళ్ళలో లాగా టెంపుల్స్ లాగా లేదు, ఓన్లీ కోటలాగా అనిపించింది మాకైతే చూడగానే. వామో, టెంపుల్ చూడడానికి చిన్నగా ఉంది అని అనుకున్నాం, కానీ లోపల ఎంత నడవాలంటే చాలా పెద్ద టెంపుల్, ఫుల్ నడవాల్సి ఉంటుంది. అండ్ మేము వెళ్ళింది శ్రావణ మాసంలో, అక్కడ సావన్ అనేసి ఉంటుందట. ఎంతమంది ఉన్నారంటే దాదాపు అక్కడ ఉన్న వాళ్ళని మేము కనుక్కుంటే మీకు దర్శనానికి ఎంత టైం పట్టింది అంటే ఒక్కొక్కరు 4 hours 5 hours అని చెప్పినారు. ఇక మేము ఫిక్స్ అయిపోయినాం, మాకు దర్శనం ఇవాళ నైట్ అవుతుంది, ఇక్కడనే కూర్చుంటాం కావచ్చు అనేసి మేము ఫిక్స్ అయిపోయినాం కూడా. ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళ సంప్రదాయం కావచ్చు, అమ్మవారిని తయారు చేసుకుని టెంపుల్ తీసుకురావడం. అందుకే మేము వెళ్ళినప్పుడు ఇలాంటి అమ్మవాళ్ళని 2-3 చూసాము. మనకు ఏంటిదో ఆ ఫార్మాలిటీస్ తెలియదు, కానీ మాకు చాలా బాగా అనిపించింది అక్కడ. అయితే నేను మీకు చెప్పాను కదా మేము ముఖ దర్శనానికి టికెట్ తీసుకున్నామని, అదే మెయిన్ ఫ్రాడ్. మాకు దర్శనం మాత్రం ఒక 2 hours అయిపోయింది, కానీ దర్శనం మాత్రం దూరం నుండి అయింది. ఓన్లీ అమ్మవారి ఫేసే, ఓన్లీ ముఖమే కనబడింది. దాన్నే అంటారు కావచ్చు ముఖ దర్శనం అనేసి. 4-5 hours వెయిట్ చేసిన వాళ్ళకి దాదాపు లోపల దాకా తీసుకెళ్లారు, మాకు మాత్రం ముఖ దర్శనమే అయ్యింది. అండ్ ఇంకా మాకు కోఆర్డినేటర్ ఏం చెప్పాడంటే మీకు హారతి కూడా చేపిస్తారు అంటే అమ్మవారితో హారతి అనుకున్నా, కానీ బయటకు వచ్చిన దగ్గర పెద్ద ఎల్సిడి టీవీ ఉండే, అక్కడ అమ్మవారిది లైవ్ నడుస్తుంది. అక్కడున్న అమ్మవారికి మాకు హారతి ఇప్పించారు. అది మాత్రం మేము ఫుల్గా షాక్ అయినాం తెలుసా అసలు. అండ్ మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాలి, అది కూడా ఫ్రాడే. అది ముంగట ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కూడా చూడండి. అండ్ ఇదంతా టెంపుల్ ఏరియా మొత్తం. ఇక్కడ టెంపుల్ ఏరియాలో మనకి వినాయకుడు ఉంటాడు, శివుడు ఉంటాడు, ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ 2-3 కూడా ఉండే. అదేంటి పెద్ద పెద్ద వృక్షాలు ఉండే, వేప చెట్టు, రావి చెట్టు, ఇవన్నీ అన్ని రకాలుగా బాగుండే. వెదర్ కూడా అక్కడ. ఈ టెంపుల్కి కోనేరు కూడా ఉండే, అది కవర్ చేద్దాం అనుకున్నాం, కానీ ఆ కోనేరుకి చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉండే. మినిమం ఒక 1/2 hour to 45 minutes పడుతుండే ఆ లైన్. ఇక అందుకే అది స్కిప్ చేసేసాము. యాక్చువల్గా ఫోన్ అలౌ చేస్తున్నారు కావచ్చు అని అనుకున్నాం, కానీ గర్భగుడిలోకి వీడియోస్ అలౌ లేకుండే, అందుకే నేను అక్కడ వీడియో ఏం తీయలేదు. ఇంకా మా దర్శనం మంచిగా అయిపోయింది, అన్నీ మంచిగా అయిపోయినాయి అనేసి బయటకు వచ్చినాము. ఎగ్జిట్ దగ్గర నుండి మనకు టార్చెస్ స్టార్ట్ అవుతాయి. ఎన్నైతే మెట్లు దిగామో దానికన్నా ఎక్కువ మెట్లు ఎక్కడం ఉంటుంది, అండ్ ప్లస్ నడవడం కూడా ఉంటుంది. అండ్ మీకు ఇంకొక ఫ్రాడ్ ఉంటుంది ఇక్కడ అని చెప్పాను కదా, ఈ షాప్స్ దగ్గరని మనకు ఫ్రాడ్ ఉంటుంది. అందరూ మన ఆయి బాబా రండి రండి అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా పూజార్లాగా మారిపోయి మనకి ఈ బొట్టు తీసుకుంటే మీకు ఇలా అవుతుంది, ఇది తీసుకుంటే ఇలా అవుతుంది, ఈ బ్యాంగిల్ తీసుకుంటే ఇలా అవుతుంది అనేసి తీసుకొని దానికి ఒక 1500-2000 దాకా బిల్ వేస్తారు తెలుసా. ఇంకా ఇక మనకు ఇవి వద్దు, మేము రాము, మేము తీసుకోము అని అంటే మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, మీ దగ్గర మా షాప్కి ఎందుకు వచ్చారు అనుకుంటే మన దగ్గరికే ఉల్టా కూడా మాట్లాడతారు వీళ్ళు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళ దగ్గర ఇక్కడ. అందుకే ఫ్రాడ్స్ చాలా అవుతాయి, చాలామంది నమ్మేసి అన్నీ చేస్తారు. అండ్ ఇదంతా నడుచుకుంటూ రావాలి అని చెప్పాను కదా, టెంపుల్ నుండి ఈ షాపింగ్ ఏరియా మొత్తం దాటుకొని రావాలంటే దాదాపు 15 minutes పడుతుంది. మనకి మెట్లుతో ఉంటుంది మొత్తం.
అంతసేపు దాదాపు 15 మినిట్స్ నడిచిన తర్వాత ముఖద్వారానికి వచ్చినాం చూడండి. వీళ్ళందరూ మొత్తం తిప్పుతారు లోపల మనల్ని. అక్కడున్న పూజారులు ఈ షాప్స్కి హెల్ప్ చేద్దామనో మరి ఏంటో కానీ డైరెక్ట్గా పంపించరు. ఇలా మొత్తం తిప్పుకుంటూ వచ్చేలాగా డైరెక్షన్స్ పెడతారు. నేను కంపల్సరీ ఏమైనా టెంపుల్స్కి విజిట్ చేసినప్పుడు ఏదైనా ఒకటి కంపల్సరీగా తీసుకుంటాను. అందుకే ఈసారి మా అత్తయ్యకి, నాకు, మా మమ్మీకి విగ్రహాల్లాగా ఫొటోస్ తీసుకున్నాము తులజాభవానివి. నాకు ఇక్కడ నచ్చింది ఒకటి వెహికల్ పార్కింగ్ చాలా దూరం ఇచ్చారు. అండ్ వెహికల్లో వేరే వెహికల్స్లో టెంపుల్ దాకా రానీకి లేదు. అండ్ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చాలా కష్టపడతారు. ఎందుకంటే లోపల మొత్తం తిరగడం ఉంటుంది, మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత చాలా తిరగడం ఉంటుంది. ఇది ఒక్కటే నాకు నచ్చింది. ఎందుకంటే వాళ్ళు అది రీడైరెక్ట్ చేస్తున్నారు కావచ్చు టెంపుల్ దగ్గరికి. ఎందుకంటే దాదాపు ఒక 1 అవర్ దాకా మనం నడవాలి ఉంటుంది. ఎందుకంటే కార్ పార్కింగ్ నుండి టెంపుల్కి రావాలన్నా, టెంపుల్లో నుండి దర్శనం చేసుకోవాలన్నా కానీ చాలా తిప్పుతారు మనని. అక్కడ కొన్ని ఎలక్ట్రిక్ బగ్గీస్ ఉండే కానీ అవి ఓన్లీ డిజేబుల్ పీపుల్స్కేనంట. అందుకే నాకు నచ్చలేదు. ఓవరాల్గా అయితే ఓకే ఫ్రెండ్స్, దర్శనం బాగా అయింది కాబట్టి ఓకే. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందా? వీడియో గిట్ట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.